Born from the golden legacy of Mukunda Jewelers. Porvi, grand opening at KPHP on November 1st. నిజాలు చెప్పలేదనకండి, నేను నిజాలే చెప్తాను. ఎందుకంటే నేను ఒకరికి భయపడి ఒకరికి ఇబ్బంది పడి నేను అలా ఉండే వ్యక్తిని కాదు. నేను స్ట్రైట్గా అదే మాట్లాడతా. ఏ ఇంటర్వ్యూలోనే అదే చెప్తా. నాకు తెలిసిందే చెప్తా, తెలియంది అసలు చెప్పలేను. తెలిసిన విషయాలు హైడ్ చేసేస్తున్నారు. లేదు, అట్లేం లేదు, నేను అడగచ్చు. సరే, ఓపెన్గా ఫస్ట్ క్వశ్చనే వెళ్దాం. జబర్దస్త్ ఎందుకు మానేశారు? జబర్దస్త్ ఎందుకు మానేశారంటే, నేను ఫస్ట్ చెప్పానండి, ప్రతి ఒక్కరికి ఒక ఆశయం ఉండాలని కోరుకున్నాను. నిజంగా జబర్దస్త్ అనేది మాకు ప్రతి ఒక్కరికి ఒక మంచి వేదిక అండి. సో ఒక్కొక్కరు అంటే ఎంచుకున్న మార్గాన్ని ఒక్కొక్కరు ఒక వేలు వెళ్తుంటారు. నేను ఫస్ట్ జాబ్ చేస్తున్నప్పుడు ఐ వాంట్ బికమ్ ఏ మూవీ ఆర్టిస్ట్ అనే పాయింట్లో వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత జబర్దస్త్ చేస్తున్నప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంటున్నాను. కంటిన్యూ అవుతున్నప్పుడు మనం వచ్చింది సినిమా ఆర్టిస్ట్ కావాలనుకున్నాం. మామూలుగా టీవీ ఆర్టిస్ట్ ఎలాగా అవకాశం వచ్చింది చేస్తున్నాం. మనం ఇక్కడికి వచ్చి ప్రయత్నించినప్పుడు ఇక్కడ అయినాం. అక్కడ కూడా ప్రయత్నిస్తే కదా మనం అయ్యేది అన్న సెన్స్ నాకు అనిపించింది. ఇప్పుడు మీరు చెప్పిన సమాధానం గత 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి మీరు అందరికీ ఇదే చెప్తూ వస్తున్నారు. ఇందులో కొంత నిజం ఉంది. బట్ మీరు దాస్తున్న నిజం ఏంటంటే నేను చెప్తాను. చెప్పండి. జబర్దస్త్లో అక్కడ ఉండే టీం లీడర్లకి, అక్కడ ఉండే మేనేజర్లకి సలాములు కొట్టలేక, వాళ్ళతో బతిమలాడలేక, వాళ్ళతో పడలేక, ఇది కాదు లైఫ్, ఒకరి దగ్గర ఎందుకు పడాలి, గౌరవం లేని దగ్గర ఎందుకు ఉండాలి అని రాము విసిగి వేసారిపోయి జబర్దస్త్ నుంచి బయటకు వచ్చి ఇండస్ట్రీలో తన కెరీర్ సెట్ చేసుకుంటున్నారు అనేది నిజమా కాదా? ఒకటి మీరు అన్న దాంట్లో నేను ఒకదానికి అగ్రీ అవుతా. ఏంటంటే మనం స్వచ్ఛగా అంటే మనం ఏమంటారు, మనం నీతి నిజాయితీతో వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ సల్యూట్లు నమస్కారాలు అనేవి అసలు పనిచేయండి. ఎందుకంటే నీ క్వాలిఫికేషన్ ఏంటంటే నా వేలో నేను స్వచ్ఛంగా వెళ్ళాలనుకుంటున్నాను చెప్పాలి తప్పితే నేను ఎవరికో సల్యూట్ చేసి ఎవరికో నమస్కారాలు పెట్టి ఎవరికి ఇది చేసుకుంటే లేదు. అసలు నా వల్ల ఆ సక్సెస్ నేను తీసుకో, నాకు ఇష్టం ఉండదు. అదే నేను చెప్పేది కూడా. అలాగని నాకు అక్కడ వాతావరణం అర్థమైన తర్వాత కూడా నేను ఆ వాతావరణానికి నేను కరెక్ట్ కాదనుకోవచ్చు, కాకపోవచ్చు, కానీ నేను దాంట్లో అక్కడ ప్రతి చోట ఉందండి, ఇది ప్రతి చోట ఉంది. అక్కడ నీకు ఇష్టమైతే పని చేయాలి, లేకపోతే ఎగ్జిట్ కావాలి, అంతే తప్పితే మన అవతల వాళ్ళని కానీ సిస్టాన్ని కానీ మార్చడం కోసం మనం కాదు. అంటే ఏ సొసైటీని కానీ ఏ లొకేషన్ కానీ మార్చడానికి మన దగ్గర లేదు, మన చేతులు ఏం లేదు. మన చేతిలో ఉన్నది మాత్రం మన బిహేవియర్ మాత్రమే. కాబట్టి నా చేతిలో నా బిహేవియర్ ఉన్నంతకాలం నేను ఎక్కడ ఇది కాను అన్న ఒక నమ్మకంతో బయటకు వచ్చాను తప్పితే నేను వాళ్ళకి సల్యూట్లు అనేవి ఏమి కాదండి. ప్రతి చోట రాజకీయం ఉంది, ఏ చోట లేదు చెప్పండి. నాకు రాజకీయం అనేది ఇష్టం ఉండదు. నా వల్ల అయింది నేను చేస్తాను. ఈరోజు నేను ఫెయిల్యూర్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను జబర్దస్త్ చేసి నేను ఫెయిల్యూర్ అయినా అనుకుంటా, నేను బయటకు వచ్చి కేఏపాల్ క్యారెక్టర్తో మంచి పేరు వచ్చింది. సో నేను ఆ రోజు నేను డిసప్పాయింట్ అయితే నేను ఈరోజు ఇక్కడ సక్సెస్ కొట్టేవాడిని కాదు. అవునా కాదు? కాబట్టి ఇక్కడ మన సక్సెస్ని కానీ మన ఫెయిల్యూర్ని కానీ ఇంకోళ్ళు డిసైడ్ చేయకూడదు, మన కాన్ఫిడెన్స్ డిసైడ్ చేయాలి అనేది నేను చెప్తాను. నాకు ఒక 10 అవకాశాలు వచ్చి నేను ఫెయిల్ అయితే నేను బాధపడతాను. నాకు 10 అవకాశాలు రాలే, నాకు ఒక బఫేలాగా 10 సార్లు ఇస్తే కూడా నువ్వు ఏంట్రా అంటే దానికి నీ గ్యారంటీ ఇది చేస్తా. నువ్వు ప్రసాదం ఇచ్చి భయ్యా నువ్వు ఏది భయ్యా అని అంటే అట్లా కాదు కదా. ప్రతి ఒక్కరికి ఒక ఫ్రీడమ్ కోరుకుంటారు, ప్రతి ఒక్కరికి ఒక వే కోరుకుంటారు, ప్రతి ఒక్కరి క్వాలిఫికేషన్ ఎదుటి వాళ్ళకి ఇన్స్పైర్ కావాలని కోరుకుంటాను తప్పితే చీకటిలో జరిగే ప్రతిదీ ఇన్స్పైర్ కావాలంటే నా వల్ల కాదు. సో అక్కడ చీకటి కోణాలు, చీకటి రహస్యాలు, సలాములు కొట్టించుకునే టీం లీడర్లు, అమాయకంగా పిల్లలు తమ వెంక తిప్పుకునే మేనేజర్లు, వీళ్ళందరూ జబర్దస్త్లో ఉన్నారు. అంటే జబర్దస్త్ అని కాదండి, నేను జబర్దస్త్ అని పర్టికులర్ చెప్పను. ఆ వేలో వెళ్ళేవారు ఆ వేని ఎంజాయ్ చేస్తారు, ఆ వేని ఇష్టపడతారు, అలానే ఎదగాలనుకుంటారు. నేను అలాంటి వేకు నేను క్వైట్ అపోజిట్. నువ్వు ఎదుటి వాళ్ళకి చేతినిచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, కానీ వాడు ఎంతో కాన్ఫిడెంట్తో వస్తాడు. ఆ కాన్ఫిడెన్స్ని మీరు కొలాప్స్ చేయొద్దు, దానికి కారకులం మనం కావద్దు. నీకు వీలైతే ఎంకరేజ్ చేయి, లేకపోతే లేదు, అంతే. సో ఎదుటివాడి సంస్కారంతో మనం కరెక్ట్గా జర్నీ చేస్తున్నా లేదా అని చూడాలి తప్పితే ఎదుటివాడి సంపదతో మనం జర్నీ చేయకూడదు. ఇప్పుడు నాకు మీరు సంపాదించుకున్న సంపద కన్నా మీరు నాతో చేసే జర్నీ ఏంటి? సంస్కారం మాత్రం. మీకు ఎన్ని ఆస్తులున్నా మీరు నాతో జర్నీ చేసేది మీ సంస్కారంతో. అంటే వాడు మంచివాడు రా, పర్వాలేదు మాట్లాడదాం అనుకున్నప్పుడు మాత్రమే నాకు గొప్పగా అన్న ఆలోచన ఉంటుంది. ఆయనకు 100 కోట్లు ఉన్నాయంటే 100 కోట్లు నాతో జర్నీ చేయవు కదా. నువ్వు నాతో మాట్లాడే విధానం, నువ్వు పలకరించే విధానం, చేతినిచ్చే విధానం, ప్రజెంట్ చేసే విధానం, అరే సార్ భలేగా ఉన్నారు, మంచి వ్యక్తి, ఏమన్నా ఉంటే మీ దగ్గర ఓపెన్ అవుతుంది. ఒక నిమిషం. అంటే మీ బాధ నాకు అర్థమవుతుంది, ఏం చెప్తున్నారో కూడా నాకు అర్థమవుతుంది. మొత్తం అన్ని ఇండైరెక్ట్గా చెప్తున్నారు. మీరు ఫేస్ చేసిన చాలా ఇబ్బందులు జబర్దస్త్లో నాకు తెలుసు. రాజా గారు ఒకటి ఏమంటారంటే, స్వతహాగా తల్లిదండ్రులని కాదండి, కల్మషం లేని ప్రతి చేతు దగ్గర మేము కూడా కళ్ళ మీద పడి నమస్కారాలు తీసుకుంటాం. అక్కడ కల్మషం లేదు కాబట్టి. సో అది నేను తప్పుగాని కూడా అనను. ఎందుకంటే దేవుడు బ్లెస్సింగ్స్ కోరుకున్నప్పుడు దేవుని దగ్గర పోయి దండం పెట్టుకుంటాం. అది
దేవుడి ఆశీర్వాదంతో దేవుడి మీద నమ్మకంతో నాకు ఈరోజు ఇది జరిగిందని. అలానే అసలు ఏ పరిచయం లేని వ్యక్తి కూడా కల్మషం లేకుండా ఒక చేతిని ఇస్తాడు చూసావు, వాళ్ళ దగ్గర కూడా దండం పెట్టుకుంటా. అదేంటి అలా పెట్టుకున్నాను కాదు, అక్కడ మన ఆలోచనని మన సంస్కారాన్ని గుర్తించిన వ్యక్తి కాబట్టి నా రెస్పెక్ట్ సార్, మా పెంపకం విలువ విధానం నమస్తే పెట్టుకుంటాను. జబర్దస్త్లో మీరు అలా రెస్పెక్ట్ చేసే పర్సన్ అంటే ఎవరు చెప్తారు? నేను నా వర్క్కి నేను రెస్పెక్ట్ ఇచ్చుకుంటాను. ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వరు? నా వర్క్కి నేను రెస్పెక్ట్ ఇచ్చుకుంటాను. పర్సన్కి ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వరా? ఒకటి చెప్పనా, ఒక పర్సన్లోనే ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయని చెప్పండి, అన్ని క్వాలిటీస్ ఉన్నాయని చెప్పండి, లేవు కదా. అలా ప్రతి పర్సన్లో నేను వాళ్ళ దగ్గర ఉన్న క్వాలిటీస్ నేను తీసుకుంటా, అన్క్వాలిటీస్ నేను తీసుకోను. అంటే నాకు గురువు అని చెప్పుకునే వాళ్ళు ఎవరు లేరా మీకు జబర్దస్త్లో? అట్లని కదా, నేను స్వతగా ఫస్ట్ నుంచి మిమిక్రీ ఆర్టిస్ట్కి వస్తున్నాను. తర్వాత నన్ను గుర్తించింది చంద్రన్న, రాము నువ్వు ఎలా చేస్తున్నా అని చెప్పాను, ఇలా చేస్తున్నా అంటే నువ్వు నా దాంట్లో చేయాలన్నాడు. ఓకేనా సరే అన్న, డన్ అని చేశాను. ఆ తర్వాత రాకెట్ రావు గారు పిలిచారు, చేశాను. అభి అన్న చెప్పాడు, చేశాను. అలా వెళ్ళాను. మీ ప్రయాణంలో కాస్త వెనక్కి వెళ్తే మీరు చదువు అయిపోయిన తర్వాత, ఇంటర్ అయిపోయిన తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీలో జాబ్లో జాయిన్ అయ్యారు. అవునండి. ఏం జాబ్ అండి అది? నేను హోటల్ ఇండస్ట్రీలో చేశాను. హోటల్ ఇండస్ట్రీలో చేశాను. ఓకే. నేను స్టార్టింగ్లో వెయిటర్గా జాయిన్ అయ్యి అసిస్టెంట్ మేనేజర్గా రిజైన్ చేసి వచ్చేటప్పుడు కూడా నాకు ప్రమోషన్ ఇస్తుంటే నేను వద్దన్నా. వెయిటర్గా ఎంత మీ జీతం? నాకు అప్పుడు 850, 850 రూపాయలకు నేను జాయిన్ అయ్యాను. ఆ తర్వాత బయటకు వచ్చేటప్పటికి నాకు ప్రమోషన్ ఇస్తారు. సార్ కూడా మేనేజర్ శ్రీనివాస్ గారు స్టిల్ వర్కింగ్ చెప్పారు, రాము ఇట్లా ఇస్తున్నాను రా అంటే ప్రమోషన్ అంటే వద్దు సార్ అన్న. అదేంటంటే వద్దు సార్, ఆ సర్టిఫికేట్ చాలా వాల్యూది, అది నేను కాకుండా ఇంకొకరికి ఇస్తే వాళ్ళకి లైఫ్ ఉంటుందని నేను ఆ సర్టిఫికేట్ కూడా వద్దు సార్ అని వదిలేసుకుని వచ్చాను. అదే సమయంలో మీతో పాటు అదే రామోజీ ఫిల్మ్ సిటీలో ఇంకొక అతను మీ జబర్దస్త్ అతనే కష్టపడుతూ ఉన్నాడు. తెలుసు, సుధీర్. ఎవరు? సుధీర్ భాయ్. నేను ఇద్దరు ఒక్కడనే జాబ్ చేసాం యూరేకాలో. అదే 800 జీతం అయింది కూడా అప్పుడు. అక్కడ 800 జీతమా అనేది మనకు అప్పుడు వాళ్ళకి అంటే తను ఏంటంటే క్లోజ్అప్ మెజిషియన్ అనమాట. అంటే కస్టమర్ ఏమంటారు అక్కడికి విజిటింగ్కి వస్తారు కదా, వాళ్ళ దగ్గరనే క్లోజ్గా మ్యాజిక్ చేసేది. యూ సీ దిస్ కాయిన్, నౌ దేర్ ఇస్ నో కాయిన్ అని అట్లా చేసేది. వాళ్ళ శాలరీస్ మనం ఇప్పుడు మాకైతే అప్పుడు బేసిక్ అంత ఇచ్చారు, వాళ్ళకి ఎంత ఇస్తారు అనేది మనం డిస్కస్ చేయను. కానీ సుధీర్ భాయ్ నాకు అప్పటి నుంచి నాకు ఫ్రెండ్ అనమాట. అట్లా. అండ్ ఈరోజు సుధీర్ గారిని చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే చాలా గర్వం, పెద్ద స్టార్ హీరో, భయంకరమైన ఫ్యాన్ బేస్ ఉంది ఆయనకి డిజిటల్ సోషల్ మీడియాలో. సో ఆయన ఆ రేంజ్లో ఉన్నారు కదా. సో ఆయన స్టార్టింగ్ స్టేజ్ అంతా చూశారు మీరు, ఆయన ఎక్కడి నుంచి వచ్చారో మీరు చూశారు, ఎక్కడికి వెళ్ళారో మీరు చూస్తున్నారు, మీ కళ్ళ ముందే ఆయన జర్నీ అంతా ఉంది. సో ఆయన జర్నీ చూసినప్పుడు ఎలా అనిపిస్తుంటుంది? చాలా హ్యాపీగా ఉంటుంది అండి, చాలా గర్వంగా ఉంటుంది. రీసెంట్గా కూడా ఒక మూవీ ఓపెన్ అయింది. ఒకటండి అదేంటి చెప్తున్నా కదా, ఒక్కొక్కరు ఒక వేలు వెళ్తుంటారు, ఒక్కొక్కరికి ఒక వాతావరణం కలిసి ఉంటుంది అంతే. ఇప్పుడు మీరు పలానా దగ్గర ఉన్నారనుకో, ఆ చుట్టుపక్కల ఉన్న ఫెసిలిటీస్ని బట్టి నీకు ఆటోమేటిక్గా ఫోకస్ అవుతుంది. మనం ఉండే విధానం కావచ్చు, కలిసే మనుషులను కావచ్చు. అట్లా సుధీర్ భాయ్ డౌన్ టు ఎర్త్ ఫస్ట్ నుంచి. తను యాజ్ ఏ ఫస్ట్ మ్యూజిషియన్, తర్వాత గేమ్ ఆర్గనైజర్, ఆ తర్వాత టీవీ. అసలు ఇంకా లోతుగా చెప్పాలంటే ఫస్ట్ స్కిట్ ప్రాక్టీస్ చేసింది నేను, సుడిగాల్ సుధీర్ భాయ్ అండ్ వేణు అన్న అండ్ ఇంకో అబ్బాయి టింకు అన్న. ఫస్ట్ స్కిట్ అది ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు తను టింకు అనే అబ్బాయి నన్ను పిలిచినప్పుడు అన్న అదంటారు నువ్వు చేరారామా అన్న. నేను వద్దన్న, నన్ను పిలిచిన వాళ్ళని పక్కన పెట్టి నేను చేయనన్నా, అది అయిన తర్వాత చేస్తాను వెయిట్ చేస్తున్నాను అన్నమాట. వెయిట్ చేస్తున్నప్పుడు చంద్రన్ నన్ను పిలిచాడు. అట్లా. సో చాలా గర్వంగా ఉంటుందండి, ఎందుకంటే సుధీర్ భాయ్ ఈరోజు ఎదుగుతూ 10 మందికి ఆదర్శంగా అవుతున్నప్పుడు మాకు కూడా హ్యాపీగా ఉంటుందండి అంతే. అండ్ ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, చాలామంది చెప్పే కంప్లైంట్, సుధీర్ మా ఫోన్లు ఎవరి ఫోన్లు లిఫ్ట్ చేయడు, మాకు టచ్లోకి రాడు, తనకి అత్యంత సన్నిహితమైన 2-3 ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళ ఫోన్లు మాత్రమే లిఫ్ట్ చేస్తారు, మేము జబర్దస్త్ ఫ్యామిలీయే, మాతో పాటు కలిసి స్కిట్లు చేశాడు, మాతో పాటు జర్నీ ఉంది, మాతో పాటు తిన్నాడు, ఒకవేళ వస్తే మళ్ళీ ఈరోజు కూడా తింటాడు, కానీ ఫోన్ మాత్రం లిఫ్ట్ చేయడు అని చాలామంది చెప్తున్న కంప్లైంట్. నిజమా అబద్ధమా? ఓకే, అంటే నేను కంప్లైంట్ నిజమా అబద్ధం అన్న దానికన్నా ఒక విషయం చెప్తానండి. ఎందుకంటే ఇప్పుడు మన పనిలో మనం బిజీగా ఉన్నాం, నా ఫోన్ ఎత్తలేదు అనే కంప్లైంట్ చేయడం కన్నా నిన్నుగా గుర్తించే వ్యక్తులతో మీరు జర్నీ చేయండి ప్లీజ్. అంటే నువ్వు ఎదుటి వాళ్ళ మీద మనం కంప్లైంట్ చేయడం కన్నా మనల్ని రిసీవ్ చేసుకునే వ్యక్తులతో మనం జర్నీ చేయడం విన్నాట. ఇప్పుడు నేను ఒక టైంలో సుధీర్ భాయ్ కూడా ఒక టైంలో ఏదో వచ్చింది ఒకటి పెద్ద, నాకు తెలిసిన బెస్ట్ రైటర్ రామునికి తెలుసు అన్నావు కదంటే, అవును ఒకసారి మాట్లాడవు అంటే నేను అడుగుతానన్నా, మాట్లాడి చెప్తానన్నా. నేను మెసేజ్ పెట్టా, నాకు రిప్లై ఇచ్చాడు. ఎట్ ఏ టైం రామ్ భాయ్ ఇతను చూస్తుండని చెప్పాడు. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్నాను అంతే. తర్వాత తను కొన్ని చెప్పాడు, అన్న ఇట్లా సింక్ అయ్యేటట్టుందన్న అంటే ఓకే రైట్ అన్న. నేను ఆ ఆలోచనని వారి దగ్గర తీసుకెళ్ళగలిగానా లేదా అది వారికి ప్లస్ అవతల అడిగిన అతను ఫ్రెండ్ కూడా నా ఫ్రెండ్ అన్న విషయంలోనే ఆలోచించాను తప్పితే నా ఫోన్ ఎత్తాడా ఎత్తలేదా, రిప్లై ఇచ్చాడా ఇచ్చలేదా అనే పాయింట్లో నేను లేను. అలానే మనం ఎదుటి వాళ్ళని కంప్లైంట్ చేయడం కన్నా మన వేలో మనం వెళ్ళటం బెస్ట్ అనుకుంటాడు.
ఎందుకంటే కంప్లైంట్ అనేవి పెరిగిపోతుంటుంటాయి. అవును. అలా పెంచుకోవడం కన్నా ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలనుకున్నాను, సార్ నాకు రిప్లై ఇట్లేదండి నువ్వు ఒక్కనే చూస్తున్నా అవసరం ఏముంది అంటున్నా. Subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.